మొబైల్ కొనడానికి ముందు మనం చాలా కామన్ మిస్టేక్ చేస్తాం. ప్రైస్ పెరగగానే మొబైల్ ఆటోమేటికలీ బెటర్ అని అనుకుంటాం. బట్ యాక్చువల్లీ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్. సో మీరు 20,000 to 60,000 మధ్యలో మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏం చెప్పబోయే ఈ స్పెసిఫికేషన్స్ లో మీకు ఐపీ రేటింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడు. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ తగ్గిన మొబైల్ కేస్ పెట్టి మేనేజ్ చేయవచ్చు. అండ్ అలానే ఐపీ రేటింగ్స్ అనేవి ఇప్పుడు ప్రతి ఫోన్ లో కామన్ గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ స్టార్ట్ విత్ మోస్ట్ పాపులర్ సెగ్మెంట్ అండర్ 20,000. ఎందుకు ముందుగా 20,000 స్టార్ట్ చేస్తున్నానంటే ఈ 2026 లో 10,000 బడ్జెట్ లో ఏ మొబైల్ కూడా వర్త్ ఫర్ మనీ అయితే కాదు. ఇప్పుడు మొబైల్ హైక్స్ వల్ల 2025 లో 10,000 కి వచ్చే మొబైల్స్ ఇప్పుడు 15,000 to 18,000 మధ్యలో వస్తుంది. సో దీని వల్ల మొబైల్ బ్రాండ్స్ అయితే మొబైల్స్ ని లాంచ్ చేయడం ఆపేసాయి 10,000 లో. ఈ 20,000 లో మొబైల్ కొనేటప్పుడు ఈ 5 థింగ్స్ అయితే పక్కాగా ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ డిస్ప్లే విషయానికి వస్తే మినిమం ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ ఉండాలి. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటే ఈవెన్ బెటర్. ఒకవేళ మీకు ఈ 20,000 లో AMOLED స్క్రీన్ డిస్ప్లే దొరికితే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. సెకండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే మినిమం స్నాప్డ్రాగన్ 6 Gen 3 లేదా Dimensity 6400 లేదా Exynos 1380 లాంటి ప్రాసెసర్స్ ఈ సెగ్మెంట్ కి చాలా రీజనబుల్. థర్డ్ స్టోరేజ్ సైడ్ లోకి వస్తే మినిమం 128GB UFS 2.1 ఆర్ అబోవ్ స్టోరేజ్ అయితే ఉండాలి. ర్యామ్ మినిమం వచ్చేటప్పటికి 6GB or 8GB LPDDR4X రేంజ్ లో ఉంటే చాలా బెటర్. అండ్ ఫోర్త్ బ్యాటరీ విషయానికి వస్తే అరౌండ్ 5,000 to 6,000 mAh విత్ 30W ఛార్జింగ్ అండ్ అబోవ్ అయితే ఉండాలి. అండ్ కెమెరా విషయానికి వస్తే ప్రైమరీ 50MP కెమెరా ఆర్ అబోవ్ అయితే ఉండాలి. ఒకవేళ ఈ సెగ్మెంట్ లో డ్యూయల్ ఆర్ ట్రిపుల్ కెమెరా వస్తే చాలా బెటర్. అండ్ ఫైనల్లీ 2+3 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉండేలా చూసుకోండి. 20K నుంచి 30K బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తే జస్ట్ మంచి కెమెరా కోసం మనీ స్పెండ్ చేయకండి. ఎందుకంటే 30K లో మీకు రియల్ అప్డేట్స్ రావాలి. ఫస్ట్ అప్గ్రేడ్ డిస్ప్లే. ఇక్కడ మీరు మినిమం ఫుల్ హెచ్డీ ప్లస్ ఆర్ 1.5K AMOLED విత్ 120Hz ఆర్ 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేయాలి. సెకండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మినిమం స్నాప్డ్రాగన్ 7 Gen 3 లేదా Dimensity 8300 లేదా Exynos 1480 లాంటి ప్రాసెసర్ అయితే చూడాలి. ఈ ప్రాసెసర్స్ గేమింగ్, ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ ని స్మూత్ గా హ్యాండిల్ చేస్తాయి. థర్డ్ ర్యామ్ అండ్ స్టోరేజ్. 8GB LPDDR4X ర్యామ్ అలానే 256GB UFS 3.1 అబోవ్ స్టోరేజ్ ఉండే మొబైల్స్ ని తీసుకోండి. 8GB ర్యామ్ అండ్ 256GB లాంగ్ టర్మ్ యూసేజ్ కి కంఫర్టబుల్ గా ఉంటాయి. ఫోర్త్ బ్యాటరీ ఛార్జింగ్ విషయానికి వస్తే అరౌండ్ 5,500 to 6,000 mAh బ్యాటరీ ప్లస్ విత్ 45 kW ఆర్ హైయర్ ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. కెమెరా విషయానికి వస్తే 50MP ప్రైమరీ సెన్సార్ తో పాటు అల్ట్రా వైడ్ కెమెరా ఉండేలా కూడా చూసుకోండి. అండ్ ఫైనల్లీ 3+4 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉండాలి. అరౌండ్ 40K. ఇక్కడ డీసెంట్ ఫోన్ ఎక్స్పెక్ట్ చేయకండి. 40K కి కొద్దిగా ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ డిస్ప్లే విషయానికి వస్తే మినిమం 1.5 AMOLED విత్ 120Hz ఆర్ 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటే తీసుకోండి లేదా వద్దు. సెకండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మినిమం స్నాప్డ్రాగన్ 7 Gen 4 ఆర్ Dimensity 8500 క్లాస్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వస్తే స్టోరేజ్ మినిమం 256GB UFS 3.1 ఆర్ అబోవ్ ఉంటే చాలా బెటర్. ర్యామ్ విషయానికి వస్తే 8GB ఆర్ 12GB LPDDR5X ర్యామ్ ఉంటే చాలా చాలా బెటర్. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే బ్యాటరీ అరౌండ్ 6,000 mAh విత్ 65 kW ఆర్ హైయర్ ఛార్జింగ్ ఉండాలి. కెమెరా విషయానికి వస్తే కెమెరాలో 50MP ప్రైమరీ ప్లస్ అల్ట్రా వైడ్ ప్లస్ టెలిఫోటో సెటప్ ఉండటం ఎక్సలెంట్. ఫైనల్లీ అట్లీస్ట్ 4+6 years సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఉంటే చాలా చాలా బెటర్. ఇప్పుడు ప్రెసెంట్ 2026 లో 50,000 కి అంత మంచి మొబైల్స్ అయితే లేవు. మొబైల్ హైక్స్ వల్ల అరౌండ్ 40,000 లో రావాల్సిన మొబైల్స్ 50,000 కి వెళ్ళాయి. ఈ వీడియోలో 50,000 సెగ్మెంట్ అయితే స్కిప్ చేస్తున్నా. కమ్స్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్ 60,000 అండ్ అబోవ్ సెగ్మెంట్. ఇక్కడ స్పెసిఫికేషన్స్ మాత్రమే కాదు ప్రీమియం ఫీచర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ 2K ఆర్ 1.5K LTPO AMOLED విత్ 120Hz రిఫ్రెష్ రేట్ ఆర్ 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటే చాలా చాలా బెటర్. స్టోరేజ్ విషయానికి వస్తే మినిమం 256GB UFS 4.0 ఉండడం చాలా మంచిది. అండ్ ర్యామ్ విషయానికి వస్తే 8GB ఆర్ 12GB LPDDR5X మినిమం ఉండాలి. అండ్ ప్రొసెసర్ షుడ్ బి ప్రాపర్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఆర్ అప్పర్ పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ అయితే ఉండాలి. లైక్ స్నాప్డ్రాగన్ Gen 5 సిరీస్ లేదా Dimensity 8500 అబోవ్ ఉండడం చాలా చాలా మంచిది. అండ్ కెమెరా సెటప్ ఐడియల్లీ 50MP సెటప్ విత్ ప్రైమరీ ప్లస్ అల్ట్రా వైడ్ ప్లస్ టెలిఫోటో మస్ట్ అండ్ సూప్ లో ఉండాలి. బ్యాటరీ 6,000 mAh కన్నా ఎక్కువగా ఉండడం చాలా చాలా మంచిది. అది కూడా 80W క్లాస్ వైర్డ్ ఛార్జింగ్ ఉండాలి. అండ్ అలానే 20W వైర్లెస్ ఛార్జింగ్ ఉండడం కూడా మంచిదే. అండ్ ఫైనల్లీ 4+5 years సాఫ్ట్వేర్ సపోర్ట్ పక్కాగా ఉండాలి. బట్ వెయిట్, ఇక్కడ చాలా మంది యూజ్ మిస్టేక్స్ చేస్తారు. సేమ్ 50MP ఉన్న 2 మొబైల్స్ సేమ్ క్వాలిటీ ఇమేజెస్ ఇస్తాయంటే పక్కాగా ఇవ్వవు. సేమ్ ప్రాసెసర్ ఉన్న 2 మొబైల్స్ సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తాయంటే ఇవ్వవు. బికాస్ స్పెసిఫికేషన్స్ ఆర్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాలో మెగాపిక్సెల్ కంటే అందులో వాడే సెన్సార్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ లో లైట్ పర్ఫార్మెన్స్ లాంటివి కీ రోల్ ప్లే చేస్తాయి. సిమిలర్లీ ప్రతి మొబైల్ 120Hz డిస్ప్లే మెయింటైన్ చేస్తాయి. కానీ అక్కడ బ్రైట్నెస్, ప్యానల్ క్వాలిటీ, HDR సపోర్ట్, టచ్ రెస్పాన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్.
సో స్పెసిఫికేషన్స్ అంటే కంప్లీట్ రివ్యూ ఆఫ్ ది ఫోన్ కాదు, ఇట్స్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది ఫోన్. అండ్ ఫైనల్లీ మొబైల్ కొనేటప్పుడు ఈ వన్ ఫార్మ్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు గేమింగ్ కోసం మొబైల్ కొంటున్నట్టయితే మీరు అందులో ప్రొసెసర్ అండ్ కూలింగ్ సిస్టమ్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. కెమెరా ఇంపార్టెంట్ అయితే సెన్సార్, ఓఐఎస్, ఇమేజ్ ప్రాసెసింగ్ ని చూడాలి. కంటెంట్ క్రియేటర్ అయితే డిస్ప్లే, కెమెరా, ప్రొసెసర్ అండ్ స్టోరేజ్ అయితే చూడాలి. ఒకవేళ మీకు నార్మల్ డైలీ యూజ్ కోసం అయితే అందులో డిస్ప్లే, బ్యాటరీ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చూస్తే సరిపోతుంది. ప్రతి సెగ్మెంట్ లో మీకు బెస్ట్ ఫోన్స్ కావాలంటే ఇప్పుడు నేను చెప్తున్న ఫోన్స్ అయితే ప్రిఫర్ చేయండి. 20,000 లో ఆల్రౌండర్ ఫోన్స్ కావాలంటే ఈ 2 ఫోన్స్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M36 అండ్ అలానే CMF2 Pro కూడా ఆల్రౌండర్ ఫోన్. మీకు బ్యాటరీ కోసం మొబైల్ కావాలంటే ఒప్పో K30 ని ట్రై చేయండి. ఈ బడ్జెట్ లో కెమెరాస్ అయితే మరి అంతగా బాగోవు. అంటే 30K వచ్చేటప్పటికి మీకు బ్యాలెన్సింగ్ మొబైల్ కావాలంటే Moto Edge 60 Pro ట్రై చేయండి. 30K లో కెమెరా కోసం మొబైల్ కావాలంటే Vivo T4 Pro అయితే విజిట్ చేయండి, చాలా మంచి కెమెరా ఫోన్. అండర్ 40K లో ప్యూర్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలంటే Redmi Turbo 5 అయితే ప్రిఫర్ చేయండి. లేదు మీకు ఆల్రౌండర్ ఫోన్ కావాలంటే Moto Edge 70 Pro అయితే ట్రై చేయవచ్చు. లేదు మీ కెమెరా కోసం మొబైల్ కావాలంటే Nothing Phone 4a అయితే చాలా బెటర్ చాయిస్. లేదు మీకు 60,000 లో మొబైల్ కావాలంటే Motorola Signature అయితే ట్రై చేయండి, చాలా మంచి ఆల్రౌండర్ ఫోన్. అండ్ ఒకవేళ మీకు కెమెరా కోసం మొబైల్ కావాలంటే Vivo X200T అయితే ప్రిఫర్ చేయండి, చాలా మంచి కెమెరా ఫోన్. మీరు నెక్స్ట్ మొబైల్ కొనడానికి ఎంత బడ్జెట్ పెట్టుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ అలానే టెక్ రాక్ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే టెక్ రాక్ వరల్డ్ పేజ్ కూడా ఫాలో అయిపోండి.